నిజాంపేట మండల కేంద్రంలోని పాత రైస్ మిల్ వద్ద మండల ప్రజా పరిషత్ నిధులలో భాగంగా సీసీ డ్రైనేజ్ పనులను తాజా మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్దిరాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో డ్రైనేజీ లేనందున ఎమ్మెల్యే మైనంపల్లి రోహితరావు సహకారంతో 4 లక్షల వ్యయంతో సీసీ డ్రైనేజీ పనులు ప్రారంభించామన్నారు. సీసీ డ్రైనేజీ నిధులకు సహకరించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పంజా మహేందర్, నసీరుద్దీన్, మాజీ సర్పంచ్ కొమట సత్యనారాయణ, రవీందర్ రెడ్డి, సామల మహేష్, రాజిరెడ్డి, రాజేందర్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, ఎల్లాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మండల పరిషత్ నిధి నుండి మరి 1,73,000 ప్లస్ 3 లక్షల రూపాయలతోని టోటల్గా 4,72,000తోని మరి నిజాంపేట మండలంలో గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారి ఆదేశానుసారము మరి ఈ యొక్క గ్రామం నిజాంపేట గ్రామంలో మరి వారికి మన మోరి సదుపాయం లేకపోవడం వలన చాలా ఇబ్బంది జరిగింది కాబట్టి దానికి గాను మరి గౌరవ ఎమ్మెల్యే సహకారాలతోని ఇలా నిర్మాణంకి మరి శంకుస్థాపన చేయడం జరిగింది. నిజాంపేట మనకు సంబంధించినటువంటి సీనియర్ కార్యకర్తలతో ఈరోజు కార్యక్రమం నేర్పడం జరిగింది. మరి గౌరవ ఎమ్మెల్యే గారు మరి రానున్న రోజుల్లో మరి ప్రతి ఒక్క మండలంలో పాటు కాన్స్టిట్యూషన్లో అభివృద్ధికి పెద్దపీట వేసి ఇవాళ ముందున్నటువంటి వ్యక్తి మన గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారికి ఎల్లవెల్ల రుణపడి ఉంటామని తెలుస్తున్నాం. అదేవిధంగా ఇలా మండలం చూసినట్టయితే సీసీ రోడ్లు కానీ అనేక విధాలుగా మరి పండునిచ్చి మరి అభివృద్ధి ఏక లక్ష్యంగా మరి పనిచేస్తున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి ఎల్లవెల్ల రుణపడి ఉండి మరి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుస్తున్నాం.